హై గైస్, మనమైతే ఇప్పుడు సింహాచలం ఉన్నాం. సింహాచలం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. చూడండి, గేట్ 1 నుంచి ది ఎంట్రన్స్. మనం బండి ఉంది కాబట్టి నడుగు మార్గంలో వెళ్ళబోతున్నాం. ఈవినింగ్ టైంలో దర్శనం కొంచెం ఈజీగా అయిపోద్దంట. ఇలా వైజాగ్ వచ్చి సింహాచలం తిరుపతి దర్శించుకోకుండా వెళ్ళాం కదా. ఇది సింహాచలం నడక మార్గం గాయస్. జై బజరంగ్ బలి. అది నడక మార్గం, ఇది వెహికల్స్కి అనమాట. ఇక్కడ నుంచి మనం కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువగా ఉంది. దట్టు ఈరోజు సండే కాబట్టి ఇక్కడ మనం వెహికల్స్కి అయితే ఛార్జ్ చేయాలి, లేకపోతే వెహికల్స్ ఎలా ఉండదు. ఇక్కడ నుంచి వెహికల్స్కి ఛార్జ్ చేయాలి. మనకి ఇక్కడ నుంచి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్కి. ఇక్కడ చూపించు ఒకసారి, టికెట్ చూపించు. 10 రూపాయలు టికెట్. 2 వీల్ 10 రూపీస్, 4 వీలర్ టికెట్ 20 రూపీస్. మనకాడ 4 వీలర్ లేదు, 2 వీలర్ టికెట్ తీసుకున్నాం. బస్సులు కూడా వెళ్తాయి. ఇక్కడైతే వ్యూ పాయింట్ కట్టారు కొత్తగా. మనం పైకి వెళ్ళి వచ్చిందో చూపిస్తాం గాయస్. అది ఇది ఇటు నుంచి అయితే గేట్ 2. ఇవే మనం గేట్ 1 నుంచి వచ్చాం. అది అవే వెంకోజీ పాలెం చిన్నగా లట్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ మనకి కొండపైన పెయింటింగ్స్ కూడా వేసారనమాట. గోవిందరామాలు, విష్ణు చక్రాలు, శంకు చక్రాలు అంటారు అట్లని. కొండపైకి అయితే వచ్చాం గాయస్. అది టెంపుల్. వెహికల్ పార్క్ చేసుకుని టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం గాయస్. ఇది పార్కింగ్. మనకి పార్కింగ్ ఖాళీగా ఉందిలే, చూడాలి ఇప్పుడు. ఈ చెట్టు కూడా పెట్టద్దాం, ఖాళీగా ఉంది. గడుతూ అంతుడు సొంతం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి అయితే వెళ్ళిపోతాం గాయస్. ఇవైతే టెంపుల్కి వచ్చిన వాళ్ళకి సత్రాలు అనమాట. అంటే వెయిటింగ్ హాల్స్ టైప్ అనమాట. ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఇంకా రెస్ట్ తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు మనం. టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం కౌంటర్లో లగేజ్ ఇంకా ఫోన్లు పెట్టేసుకొని లోపలికి వెళ్ళి వచ్చాక చెప్తాను గాయస్ ఎలా ఉందో. ఇదంతా ఫ్రీ లైన్. ఇది ఫ్రీ లైన్ చాలా ఖాళీగా ఉంది.
ఈవినింగ్ టైం కదా, చాలా ఖాళీగా ఉంది. ఒకప్పుడే ఫుల్ రష్ ఉండేది. మనం ఇంకా లగేజ్ అంతా పెట్టిన తర్వాత వచ్చి మళ్ళీ వెంటనే లైవ్ దగ్గర అన్నీ అయిపోతుంది గైస్. దర్శనం అయ్యిందో మీకు వచ్చే బయట చెప్తాను. బాయ్ గైస్. ఇప్పుడు ఏం జరిగిందంటే నా ఇంకో ఫోన్ స్కూటీలో మర్చిపోయి వచ్చేసాను గైస్. ఇప్పుడు ఫోన్ మీద చూడాలి. ఇవాళ మా స్కూటీ కాడికి వచ్చేసాం. ఈ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు. అమ్మయ్య ఫోన్ ఉంది, దేవుడి దయ వల్ల. టెంపుల్కి ఎవరిని వస్తే క్యాష్ పట్టుకొని రండి. ఇక్కడ లాకర్ దగ్గర ఫోన్లు పెట్టిన దగ్గర కూడా ఫోన్పే అవ్వట్లేదు. ఫోన్పే గట్రా యూజ్ చేయట్లేదు, ఫోన్ క్యాష్ అడుగుతున్నారు. ఇప్పుడు మా అక్కడ క్యాష్ లేదు, ఫోన్పే కోసం చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరో బ్రో అడిగా ఇచ్చారనమాట. మీరు వచ్చినప్పుడు మాత్రం క్యాష్ పట్టుకొని రండి, మర్చిపోకండి. మనకి దర్శనం అయితే అయిపోయింది గైస్. మినిమం మనకు ఒక 10 నిమిషాలు దర్శనం అయితే అయిపోయింది. చాలా ఖాళీగా ఉంది టెంపుల్ ఇప్పుడైతే. ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా ఖాళీగా ఉంటుంది. మాకైతే దర్శనం చాలా బేగా అయిపోయింది. స్వామివారిని కొంత దగ్గర నుంచి చూసాం. ఇంకొన్ని ప్రసాదాలు కూడా తీసుకున్నాం. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, సింహాద్రాపణ స్వామిలో పులిహార చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. మా చిన్నప్పుడు ఇచ్చి చక్కెర పొంగల్ తీసుకోండి, ఇప్పుడైతే పులిహార పెడుతున్నారు. చక్కెర పొంగల్ ఆపేశారు. ఇక్కడికైతే ఇక్కడ కొంచెం ఇంకోండి దేవస్థానం చూడండి, సింహాచలం దేవస్థానం. పట్టుకోరా దేవస్థానం. దర్శనం అయిపోయి కొండ కిందకే దిగిపోతున్నాం గాయస్. చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ సింహాచలం మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే భలే ఉంది గాయస్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వ్యూ పాయింట్ ఎక్కడ చూపిస్తుంది గాయస్. పైకి ఎక్కువ మరి చూపెడతా, ఎందుకంటే ఇది కేవలం మీకోసం, మీరందరూ చూడాలండి. చూడండి గాయస్, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే సింహాచలం మొత్తం కొండ కింద, కొండ పైన చూస్తే మన కాలు కిందన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నుంచి సిటీ అంతా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ కొండలు, పైన సింహాద్రాపణ స్వామి, కింద సిటీ. ఓకే గాయస్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్.